బాస్, ఇదిగో నా రిజిగ్నేషన్ లెటర్. నేను కొత్త బిజినెస్ పెట్టాలనుకుంటున్నా. ఓ అవునా, కంగ్రాట్స్. జాబ్ వదిలేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ తీసుకున్నావా లేదా? అవునా, ఏంటవి? అవేంటో నేను ఇప్పుడు చెప్తా. దానికంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు చేయాల్సిన కొన్ని పనులు. నెంబర్ 1, మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ రెండు మీరు తీసుకోవాలి. ఎందుకంటే సాలరీడ్ ఎంప్లాయీస్తో పోలిస్తే నాన్ సాలరీడ్ ఎంప్లాయీస్కి వీటి కాస్ట్ చాలా ఎక్కువ. నెంబర్ 2, అప్లై ఫర్ క్రెడిట్ కార్డ్. సాలరీడ్ ఎంప్లాయీస్కి క్రెడిట్ కార్డ్స్ చాలా ఈజీగా దొరుకుతాయి, కానీ నాన్ సాలరీడ్ ఎంప్లాయీస్కి క్రెడిట్ కార్డ్ దొరకాలంటే చాలా కష్టం. సో జాబ్ నువ్వు లీవ్ అయ్యే ముందే క్రెడిట్ కార్డ్ తీసుకో, ఎందుకంటే ఇది ఫ్యూచర్లో చాలా ఉపయోగపడవచ్చు. నెంబర్ 3, కన్సిడర్ అదర్ ఇన్కమ్ ఆప్షన్స్. నువ్వు ఒక్కసారి జాబ్ వదిలేయడం వల్ల నీ బిజినెస్ వెంటనే పికప్ అవుతుందనే నమ్మకం లేదు. సో అదర్ ఇన్కమ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఫ్రీలాన్సింగ్, ఇలాంటి ఆప్షన్స్ నువ్వు ముందుగానే చూసి పెట్టుకో. నెంబర్ 4, హ్యావ్ ఎమర్జెన్సీ ఫండ్స్. మిగతా జాగ్రత్తలన్నీ కామెంట్ సెక్షన్లో పింక్ చేసా అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చా. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఉండండి, అవన్నీ చెక్ చేసుకొని తర్వాత పెడతా రిజిగ్నేషన్.